రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమూహారం మాత్రమే కాదు. దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం ఉండాలని, వివక్ష లేకుండా ప్రజలందరూ హక్కులు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పరిధిలో మనుగడ సాగిస్తున్నవారే. భారత రాజ్యాంగం దేశంలోని ప్రజల మధ్య స్వేచ్ఛ, సమానత్వానికి ఊపిరిలూదింది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ ఏడాది నవంబర్ 26తో 75 ఏళ్లు పూర్తయింది. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. భారత రాజ్యాంగం సజీవ, ప్రగతిశీల గ్రంథమని, దాని ద్వారా సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాలను సాధించామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశానికి రాజ్యాంగం మూల స్తంభం వంటిదని రాష్ట్రపతి అన్నారు. రాజ్యాంగ రచనలో 15 మంది మహిళలు భాగస్వాములైనట్లు రాష్ట్రపతి గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ల చట్టంతో మహిళా సాధికారత దిశగా కొత్త శకం మొదలైనట్లు రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారు. రాజ్యాంగం మన పవిత్ర గ్రంథమని పేర్కొన్న రాష్ట్రపతి, ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రాజ్యాంగ రూపకల్పన జరిగిందన్నారు. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గనిర్దేశం చేశారని తెలిపారు. ప్రగతిశీల సూత్రాల గురించి రాజ్యాంగంలో పొందుపరిచారని, రాజ్యాంగ రచనలో భాగస్వాములను స్మరించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం సభ్యులందరితో కలిసి రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేశారు. అంతకుముందు రాజ్యాంగానికి సంబంధించిన 2 పుస్తకాలు, 75 వసంతాలకు గుర్తుగా స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. మైథిలి, సంస్కృత భాషల్లో రాజ్యాంగాన్ని విడుదల చేశారు. భారత రాజ్యాంగం కేవలం పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమూహారం మాత్రమే కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాల మూల స్తంభాలుగా అన్ని విధాల ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయం. 75 సంవత్సరాలుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజల జీవితాలను భారత రాజ్యాంగం ప్రభావితం చేస్తూనే ఉంది. పేద, ధనిక అని తేడా లేకుండా ఓటు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, ఇష్టం వచ్చిన ధర్మాన్ని పాటిస్తున్నారన్నా అవన్నీ రాజ్యాంగ చలవే. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం ద్వారా సంక్రమించినవే. సమాజంలోని ప్రతి వ్యక్తి రాజ్యాంగం పరిధిలో మనుగడ సాగిస్తున్నవారే. భారత రాజ్యాంగం పాలకులకు అధికారాలు ఇవ్వడమే కాకుండా దానికి జవాబుదారీతనాన్ని జతచేసింది. ప్రజల గురించి అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు, అధికారులు, పాలకులు ప్రజాభిప్రాయానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సేవలందించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల్ని నెలకొల్పింది. అంతేకాదు, ఈ 3 వ్యవస్థలను పరస్పరం సమన్వయంతో పనిచేసే ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ప్రతి వ్యవస్థకు హద్దుల్ని నిర్ణయించింది. శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే వాటిని కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేస్తుంది. ఇక ఈ చట్టాల అమలును న్యాయ వ్యవస్థ సమీక్షిస్తుంది. అయితే ఒక వ్యవస్థ పనిలో మరొక వ్యవస్థ తలదూర్చకుండా నిబంధనలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన సమరయోధులే రాజ్యాంగ పరిషత్ సభ్యులు కావడంతో వారు ఏ హక్కుల కోసమైతే బ్రిటిష్ పాలకులతో విరోచిత పోరాటం చేశారో ఆ హక్కులన్నింటినీ రాజ్యాంగం ద్వారా భారత పౌరులకు అందజేశారు. ఇక రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన ప్రాథమిక హక్కులు భారత పౌరులకు అందించిన వరంగా చెప్పవచ్చును. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి పునాది. ఇందులో 32వ అధికరణం ఎంతో ప్రధానమైంది. అది లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదని, అందుకే ఆర్టికల్ భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని అంబేద్కర్ అన్నారు. కేవలం అంటరానితనాన్ని నిషేధించడం మాత్రమే కాకుండా రిజర్వేషన్ల రూపంలో సరికొత్త సామాజిక ఇంజనీరింగ్కు మన రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. తరతరాల వెలివేతను అనుభవించిన బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ల రూపంలో అండగా నిలిచింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పడ్డాని ఆర్టికల్ 14 నిషేధించింది. ఉపాధి విషయంలోనూ అందరికీ సమాన అవకాశాలు పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగం ప్రతి పౌరునికి అందించింది. ఇక 19వ అధికరణం 6 వ్యక్తిగత స్వేచ్ఛలకు పూచికగా నిలుస్తోంది.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ, ఒక సమూహంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ వంటివి 19వ ఆర్టికల్ అందిస్తుంది. దేశ పౌరులు తమ ఆత్మ ప్రబోధానుసారం తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగంలోని 25వ ఆర్టికల్ కల్పిస్తుంది. భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముఖ్యమైనది. ఈ హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం లాంటిది. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వాలు పరిడవిల్లడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంతో కీలకమైంది. వ్యక్తులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, తమ భావాలను సాటి మనుషులతో పంచుకోవడానికి, విజ్ఞానం పొందడానికి, పంచడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ చాలా ముఖ్యమైనది. అయితే ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సమాజ భద్రత, జాతీయ భద్రత, నైతికత అనే హద్దులకు లోబడి ఉంటుందని రాజ్యాంగం సూచించింది. ఈ హక్కును అనుభవించాలంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తించక తప్పదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావించేవారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా అన్ని విధాలా ప్రజల అభివృద్ధిని కోరుకునే సమున్నత ఆశయమే రాజ్యాంగం. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిక్సూచి అయిన భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశంలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన అవకాశాలు వస్తున్నాయంటే అది భారత రాజ్యాంగం చలువే.